మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం ఆకేరుపై నిర్మించిన బ్రిడ్జి ఇటీవల కురిసిన భారీ వర్షానికి ధ్వంసమైంది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యార్థులు, రైతులు తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. బ్రిడ్జి ధ్వంసమై 5 వారాలు గడుస్తున్నా కూడా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంతోనే స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, నాయకులు తక్షణమే స్పందించి బ్రిడ్జిని పునర్నిర్మించేలా చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మండలం గుండవరాజుపల్లి గ్రామం మొన్న కురిసిన వర్షాలకు అనేక రహదారులు రోడ్డు మార్గంలన్నీ బ్రిడ్జిలన్నీ కొట్టుకుపోవడం జరిగింది. మాకు ఏ ప్రభుత్వం కూడా ఇప్పుడున్న అటువంటి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవట్లేదు. కాలినడకగా వెళ్ళాలన్నా కానీ బ్రిడ్జి కూలి అట్లా నిచ్చెనమించి వెళ్ళిపోయి అనేక మంది కింద పడిపోతున్నారు. తాత్కాలికంగా మరమ్మతులు కూడా చేయలేకపోతున్నారు ఈ ప్రభుత్వం. మొన్న వచ్చిన సీఎం పర్యటనలో పురుషోత్తగూడెం బ్రిడ్జి మాత్రం తాత్కాలికంగా మరమ్మతులు చేసిరు, కానీ ఈ యొక్క ఉగ్గంపల్లి బ్రిడ్జి మాత్రం ఈ తాత్కాలికంగా మరమ్మతులకు కూడా నోచుకొని ఉన్నది. తక్షణమే స్పందించి మాకు పరిష్కారం తొందర ప్రభుత్వం చేయాలని చెప్పి కనీసం కాలినడకగా వెళ్తానికైనా కానీ మాకు ఈ రోడ్డు రిపేర్ చేసి ఈ తాత్కాలికంగా మరమ్మతులు చేసి గవర్నమెంట్ మమ్మల్ని మాకు సామాన్య ప్రజలకు మోక్షం కలిగించాలని కోరుకుంటున్నాం. అలాగనే ఈ చిన్నగూడూరు కస్తూర్బా హాస్టల్కే కానీ హై స్కూల్కి పోవాలన్నా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, తండాలు పిల్లలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్కు పోక ఇప్పుడు వారం 10 రోజుల నుంచి